అంబర్పేట తిరుమల నగర్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి అభిషేకాలు, పుష్ప అలంకరణ, కుంకుమార్చన, సహస్ర పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు పాల్గొని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కుంకుమ దీనికి కెమికల్ కదా కుంకుమ నల్లగా అవుతుంది అంత కష్టం అన్నీ పెట్టుకున్నా ఏమైనా అమ్మవారికి అక్క కంత ఎత్తుమీద కనబడరా విశ్వర్షి అగ్నే తివన్మనసా గుణను స్నాకం భోజ్య విశ్వర్షి అగ్నే తివన్మనసా గుణను స్నాకం భోజ్య మీరు వెళ్ళండి తీసాడు ఆయన మాకు ఎవరు ఈ పోలీస్ లైన్స్లో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలు ఎంతో కృషి చేసి ఒక పవిత్రతను మెయింటైన్ చేస్తున్నారు, పవిత్రతను కాపాడుతున్నారు. మన ప్రాచీన సాంప్రదాయానికి ఈ ఆధ్యాత్మిక భావన చాలా అవసరం. మరి ఇక్కడ మహిళలు సమైక్యంగా ఉండి వాళ్ళే దీన్ని నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. అలాగే కుటుంబాలన్నీ కూడా రేణుకా ఎల్లమ్మ పూజ చేసుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమంలాగా చేయడం చాలా సంతోషమైన విషయం. అయితే ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు కూడా అనేక సంవత్సరాల నుంచి దీనికి ఒక గేటు పెట్టి ప్రత్యేకమైన రోడ్ ఇచ్చి వాళ్ళకి సౌకర్యం చేయాలి. కానీ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పోలీసు వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఎందుకంటే ఇది పోలీస్ లైన్లో ఉన్నది. పోలీస్ లైన్లు ఏర్పాటు కాకముందు నుంచి ఉన్న దేవాలయం ఇది. కాబట్టి ఈ స్థలంలో దేవాలయం వెలిసినప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ భక్తులది. అందుకనే వాళ్లకు ఇక్కడ దారి స్వతంత్రంగా ఇచ్చి మీరు దాన్ని ఇండిపెండెంట్గా చూడాలని నేను పోలీస్ కమిషనర్తో కూడా మాట్లాడి ఈ సమస్యను గత సంవత్సరం కూడా నాతో చెప్పారు. నేను అప్పుడు మాట్లాడాను కమిషనర్ గారితో. కమిషనర్ గారు ఏదో పరిష్కరించి గేట్ పెట్టి సరైన విధంగా వీళ్ళకు వెళ్ళే మార్గం ఏర్పాటు చేస్తే వాళ్ళు సపరేట్గా ఉంటే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను.